E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. 28న పంబన్కు ప్రధాని మోదీ కొత్త వంతెన ప్రారంభం. తూరూరులో అతి త్వరలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తాం. బాలకృష్ణ. అరుమలింగు సొలైమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. గడిచిన 5 ఏళ్ల పాటు వాళ్లు చేసిన అరాచకాలు మర్చిపోయారా? హోంమంత్రి అనిత. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పంబన్ వద్ద మండపం, రామేశ్వర దివిని కలుపుతూ సముద్రంపై 550 కోట్లతో నిర్మించిన రైలు వంతెనను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని రామేశ్వరం, ధనుష్కోడి తదితర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వంతెన ప్రారంభోత్సవ ప్రాంతంలో వేదిక నిర్మాణ పనులు కూడా అధికారులు శ్రీకారం చుట్టారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగం. జన్మించారు. అప్పటికి ఎగ్జాక్ట్గా 286 సంవత్సరాలు. ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన, ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు, ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు, వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇదొక ఉదాహరణ. అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్గా చేస్తున్నాం. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు ఆయన చూస్తే జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలిగా, గురువుగా స్వీకరించి అన్ని విద్యలు నేర్చుకుని బంజారాలకు ఎనలేని సేవలు అందించాడు. మూఢ నమ్మకాల్ని పోగొట్టడం కోసం ఈరోజు మనం మాట్లాడడం కాదు, ఆ రోజుట్లో 300 సంవత్సరాల కంటే ముందు ఇంకా ఎక్కువ మూఢనమ్మకాలు ఉండేటివి. ఆ మూఢనమ్మకాల్ని ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. అరుమలిగు సొలైమై మురుగన్ ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూలమాలలు వేసి సెలవుతో సత్కరించి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వెంట తనయుడు అఖిరానందన్ తదితరులు ఉన్నారు. எல்லாருக்கும் வணக்கம். இது வந்து 5வது முருகன் டெம்பிள் விசிட் பண்ணோம். இல்ல 5வது 6வது திருத்தணி போறோம். இல்ல இது 6 நீங்க போறது 6. நான் போறது 6. இது 6வது படை. இது 6வது. கீழ ஏர்ப்பா கொஞ்சம் கீழ இருக்கு. ஒரு 4 வருஷமா இங்க எல்லாம் அதாவது 6வது சுப்பிரமணியர் கோயில் பார்க்கணும் ரொம்ப ஆசையா இருந்தது. ஃபைனலாக இன்னைக்கு கடவுள் அனுமதி கொடுத்துட்டாங்க. எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. இது வந்து சும்மா நான் வந்து கடவுள்கிட்ட வேண்டிக்கிட்டு எல்லாரும் நாட்டுக்கு எல்லாரும் நடக்கட்டும், பாரத பூமிக்கு நல்லது நடக்கட்டும், தமிழ்நாட்டுக்கு நல்லது நடக்கட்டும், அதுதான் என்னோட ப்ரேயர்ஸ். தமிழக மக்கள் எப்படி உங்களுக்கு உபசரிச்சாங்க? 6 மணி போனீங்களே, அந்த மாதிரி எல்லாரும் ரொம்ப என்னது ஒரு அன்பு கொடுத்துருக்காங்க எங்கே போனாலும் சரி. ஸோ ஒரு 8-10 வருஷமா 10 வருஷம் நான் மெட்ராஸில் இருந்துட்டேன். ஸோ அதுக்கு தமிழ் மக்களோட அன்பு எனக்கு தெரியும்.
ஸோ அதே கண்டினியூ ஆயிடுச்சு. அதுக்கு ரொம்ப ரொம்ப சந்தோஷமா. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరిస్తున్నామని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్లోని క్యాన్సర్ ఆసుపత్రిలో అంకాలజీ యూనిట్ను ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. అవం శుభం తెలియని చిన్నారులు క్యాన్సర్తో బాధపడుతున్నారని, వారిని అండగా ఉండడం తమ కర్తవ్యమని చెప్పారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్లోని తుళ్లూరులో అతి త్వరలో ఆసుపత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు, మన యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి. బాల్యం అనేది ఒక వరం. నేను అన్నట్టు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు, ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయం, ఎన్నో గొప్ప గొప్ప కళలు కనాల్సిన సమయం, ఇలా ఎన్నో అనుభూతులను మిగుల్చుకోవాల్సిన బాల్యంలో క్యాన్సర్ అనే ఈ మహమ్మారితో యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది. వాళ్ళ వారి ధైర్యం మనకు నిజమైన ప్రతిఘటన అంటే ఎలా ఉండాలో నేర్పిస్తుంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆ స్ఫూర్తికి ప్రతీకగా ఈరోజు మనం అంతర్జాతీయ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నాం. కానీ ఈ క్యాన్సర్ని ఎదుర్కోవడంలో వారి ధైర్యం ఒకటి సరిపోదు. ఎంతోమంది క్యాన్సర్ చిన్నారుల ఆశలను కార్యరూపంలోకి తేవాలి అంటే, వాళ్ళ బాల్యాన్ని మరియు భవిష్యత్తుని, వారి కళలను నిజం చేయాలి అంటే మనమందరం ఒకటవ్వాలి, చేయూతనివ్వాలి. అభశుభం తెలియని పిల్లలు ఈ మహమ్మారి బారిన పడడం చాలా బాధకరం. ఈ మహమ్మారితో వారు చేసే పోరాటంలో మనం వారికి అండగా ఉండడం మన కనీస కర్తవ్యం. అందులో భాగంగా మన ఆసుపత్రికి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి చికిత్స అందించాలని నిర్ణయించడం జరిగింది. దానికి తోడుగా బసవతారకం చిల్డ్రన్ క్యాన్సర్ ఎయిడ్ అనే ఫండ్ని స్థాపించాం. మీ అందరి చేయూత మాకు చాలా విలువైంది. అది కేవలం ఆర్థికపరమైన సహాయం మాత్రమే కాకుండా మీలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి అవగాహన కలిగించడంలో మాకు తోడ్పడండి. ఎందుకంటే క్యాన్సర్ అవగాహన వల్ల సరైన సమయంలో వ్యాధి గుర్తించి మరియు సరైన సమయంలో చికిత్సను అందించడం, తద్వారా ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడడంలో ఇది సహాయపడుతుంది. అందరం కలిసి ముందుకు సాగుదాం, క్యాన్సర్పై పోరాటాన్ని సాగిద్దాం అని మరోసారి వాగ్దానం చేసుకుంటాం. రోగుల సంఖ్య పెరుగుతుంది, ఇన్సిడెన్సు, దానికోసం మరి ఆసుపత్రిని దీన్ని మనం ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే అక్కడ తుళ్ళూరు, అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక కొత్త ఆసుపత్రిని కూడా ప్రారంభించబోతున్నాం అతి త్వరలో. మరి ఈ యొక్క ఆసుపత్రి యొక్క చేస్తున్న సేవలను గుర్తించి ఎలాగైతే దాతలు ఉన్నారో అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకి, మా బ్యాంకర్స్కి అయితేనేమి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పారిశ్రామికవేత్తలకు అయితేనేమి, అందరికీ మా బోర్డు మెంబర్సు అందరూ కూడా, డాక్టర్సు, అలాగే నాన్ మెడికల్ నర్సింగ్ స్టాఫ్, ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటాను. వల్లభనేని వంశీని కక్షపూరితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏపీ సర్కార్కు లేదని హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సర్వ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు అతను ఏ వాదైతే వాదించుకున్నారనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు, అదంతా అనవసరం. ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడుని ఇలా భయపెట్టారు, అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోనే బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా వెళ్ళారు. ఏదైనా ఉంటే కోర్టుల తర్వాత తెలుసుకోవాలి. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం అతగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం, ఆ రోజు సీఎం ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ రోజు బీపీ పెరిగితేనే మా కార్యాలయాలు వచ్చి బదలుకొట్టారని మాట్లాడుతున్నారు. మేము ఈరోజు అటువంటి ఆ కేసులన్నింటిని కేసులన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆ రోజు కేసులు పెట్టారు, నడుస్తున్నాయి. వాటన్నిటి మీద ఈరోజు న్యాయ విచారణ జరుగుతుంది. ఏంటి కుట్ర? పోలీసులకి ఏంటి అవసరం? ఈరోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు, నాకు న్యాయం జరగాలి, మా అన్నని ఇలా బెదిరించారు, కిడ్నాప్ చేశారని చెప్పి. సో దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేశారు. దాని మీద రిమాండ్ విధించింది కోర్టు. ఫర్దర్గా ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే కోర్టులో మాట్లాడుకోవచ్చు. కానీ నేనేమంటానంటే, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం ఈ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన తెగ బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది? లాస్ట్ 5 సంవత్సరాలు
అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా మీద అబద్ధపు కేసులు పెట్టారు. మేము నిజంగా రివెంజే తీర్చుకోవాలి అనుకుంటే 7 నెలలు ఎందుకు ఆగుతాం? ఈరోజు వరకు ఎన్నెన్నో మాట్లాడిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదే. అతను సత్యవర్ధన్ తమ్ముడు కేసు పెట్టాడు, ఆ కేసును బేస్ చేసుకొని ఈరోజు వంశీ గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ముస్లింలను బీసీల్లో కలిపితే మేము కేంద్రం ఒప్పుకోదు. ముస్లింలను బీసీలో నుండి తీసేసి మోదీ దగ్గరికి రండి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజాసింగ్కు పార్టీలో అన్యాయం జరిగిందనేది ఆయన అంతర్గత విషయం. దానిపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అవన్నీ రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటారు, రాష్ట్ర సంఘటన చూసుకుంటారు. ఎంత ఖర్చైనా సరే మూసి రిజర్వేషన్ కార్యక్రమం చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాల్లో వచ్చిన వ్యతిరేకత కంటే ఎక్కువ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం మీద వచ్చిందంటూ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యతిరేకత ఈ యొక్క సంవత్సరంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది. 28న పంబన్కు ప్రధాని మోదీ కొత్త వంతెన ప్రారంభం. తూరూరులో అతి త్వరలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తాం. బాలకృష్ణ. అరుమ్లింగు సొలైమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. గడిచిన 5 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన అరాచకాలు మర్చిపోయారా? హోంమంత్రి అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.